హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టడీ సర్కిల్. అది సమిష్టి మెదక్ జిల్లాలోని మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్. పాఠశాల ఏర్పడి నేటికి 50 సంవత్సరాలు పూర్తయింది. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన దేవాలయం అది. తన ఒడిలో చదివిన బిడ్డలను ఖండాంతరాలు దాటేలా చేసిన ఘనత ఆ పాఠశాలది, అక్కడి ఉపాధ్యాయులది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ఆర్ఎంహెచ్ఎస్ పాఠశాలది. ఈ నేపథ్యంలోనే గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించబోతున్నారు. కార్యక్రమ రూపకల్పన, దాని యొక్క విశిష్టతపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు ఆర్ఎంహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల కమిటీ ప్రెసిడెంట్ ఆత్మకూరు నగేష్ గారు, నెక్స్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి ఉస్మాన్ గారు, వైస్ ప్రెసిడెంట్ పరమాత్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. ముందుగా ఆర్ఎంహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల కమిటీ మెంబర్స్ అందరికీ, ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్ మేనేజ్మెంట్ కి, ప్రెసెంట్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా స్టూడెంట్ తరపు నుంచి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. మొదటగా మేము స్పెషల్గా స్టూడియో ఎన్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మా స్కూల్ కమిటీ ఏర్పడి మేము స్కూల్ గురించి కొద్దిగా పాటుపడుతున్నామని తెలియగానే మా స్థానిక మెదక్ జిల్లా రిపోర్టర్ శివ గారు వచ్చి అన్న ఇది మంచిగా ఉంది ప్రోగ్రాము పెడదామని చెప్పేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది మాకు ఒక విధంగా చెప్పాలంటే ఇది స్టార్టింగ్లోనే ఒక బూస్ట్ అని చెప్పాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వి వెల్కమ్. ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్ గురించి చెప్పండి, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఓకే, అది యాక్చువల్ అంటే ఇది చెప్పాలి అంటే ఆర్ఎంహెచ్ఎస్ను రవీంద్ర మోడల్ హై స్కూల్ అంటాము. సో మన రాష్ట్రంలో దీనికి ఉన్నంత విశిష్టత నాకు తెలిసి ఏ పాఠశాలకు లేదండి. ఎందుకంటే ఏదైనా ఒక పాఠశాల ఉంటే ఒక ప్రైవేట్ యాజమాన్యం కానీ ఉంటుంది, లేదంటే ప్రభుత్వం కానీ ఉంటుంది, లేదంటే ఎయిడెడ్ కానీ ఉంటుంది. సో ఇది 1966లో ఒక పట్టణంలో పెద్ద మనుషులు, ఒక 4 పెద్ద మనుషులు కలిసి కశెట్టి విశ్వనాథం గారు, దేశెట్టి బసవరాజు గారు, సుదర్శన్ గారు, మల్లారెడ్డి గారు కలిసి అప్పుడు స్కూల్ను మెదక్ జిల్లాలో, అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో స్కూల్ లేదని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళే డబ్బులు పెట్టి అప్పుడు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి, సమీకృత అండ్ కంబైన్డ్ మెదక్ డిస్ట్రిక్ట్లో. అప్పటి నుంచి గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ వచ్చి అది స్కూల్ బిల్డింగ్ కావాలన్నప్పుడు 1976లో శ్రీ అనంతరామ్ గౌడ్ గారు అక్కడ మా ఏరియాలో ఫేమస్ ఫిలాంథ్రపిస్ట్, అతను అప్పుడు 5 acres ల్యాండ్ కూడా ఫ్రీగా డొనేట్ చేశారు స్కూల్కి. సో అప్పుడు డొనేట్ చేసినప్పుడు స్కూల్ బిల్డింగ్ బ్లాక్ కూడా కట్టడానికి అప్పుడు పేరెంట్స్, అప్పుడున్న స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్, టౌన్లో ఉన్న జనరస్ పేరెంట్స్ అందరు రెసిడెంట్స్ కూడా ముందుకొచ్చి పెద్ద స్కూల్ బిల్డింగ్ కట్టారు. అప్పుడు కట్టాక తర్వాత తదనంతరం 1976లో ఫస్ట్ బ్యాచ్ పాస్ అవుట్ అయిపోయి ఇప్పటివరకు 40 SSC బ్యాచ్ స్టూడెంట్స్ పోయారు. తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటివరకు 3000 స్టూడెంట్స్ ఉన్నారు దాని నుంచి. తర్వాత చూడాలంటే తర్వాత ఎయిడెడ్ అయ్యాక మళ్ళీ గ్రాడ్యువల్గా ఒక స్థితిలో ఏమైందంటే ఇక కమిటీ తనంతా తాను నడవలేని పరిస్థితి వచ్చేసి ఇక ఉన్న ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కలుపుకొని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అస్సలు అది మంచి అనుకోవాలి, ఓ విధంగా చూస్తే చెడ్డ కూడా అనుకోవాలి. ఏమైందంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయ్యేసరికి సదాశివపేటలో ఉన్న వేరే ప్రభుత్వ పాఠశాలలు కూడా దీంట్లో మెర్జ్ అయిపోయి సో దీని యొక్క నాణ్యత కొద్దిగా తగ్గిపోయింది. సో మేము నేను వచ్చేసి 1992 బ్యాచ్. సో ఆ విధంగా 1976 నుంచి వివిధ SSC స్టూడెంట్స్ ఉన్నారు. సో మాకు పరిస్థితులు చూస్తే బాధ అనిపించింది. ఇప్పుడు 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న స్కూల్ని మేము ముందుకు వచ్చేసి థ్యాంక్స్ టు సోషల్ మీడియా అని చెప్పాలి, మీ మీడియా అని చెప్పాలి, ప్రింట్ మీడియా కూడా ప్రమోషన్ వెళ్ళడం వల్ల చాలామంది విద్యార్థులు ముందుకు వచ్చేసి మేము మీటింగ్స్ పెట్టుకొని ఈ కమిటీగా ఏర్పడి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ముందుకు వచ్చామండి. రైట్. సో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయో, ఇలాంటి ఏర్పాట్లు చేస్తారో తెలుసుకునే ముందుగా సో ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్ దగ్గర మా ప్రతినిధి శివ ఉన్నారండి, స్టూడెంట్స్తో ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడదాం. శివ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ వర్ష. సదాశివపేట పట్టణంలోని ఆర్ఎంహెచ్ఎస్ పాఠశాల పూర్వ విద్యార్థుల కలయికతో ఏర్పడ్డటువంటి ఓ కమిటీ ఆ పాఠశాల ఏర్పాటైనటువంటి శుభ సందర్భంగా 50 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలనేటువంటి సదుద్దేశంతో గత 4 వారాలుగా
ఓ కమిటీని ఫామ్ చేసి గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. అయితే ఆ పాఠశాల యొక్క పూర్వ విద్యార్థులు, ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు నర్సారెడ్డి, అదేవిధంగా కలీం, పెద్దగౌడ్, వాజీద్ తదితరులు మనతో ఉన్నారు. వారి యొక్క ఫీలింగ్ ఏ విధంగా ఉంది, కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలను వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఈ కార్యక్రమం యొక్క రూపకల్పన ఏ విధంగా ఉండబోతుంది? వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ స్కూల్లో చదువుకోవడం మేము చాలా గర్వకారణం. ఎన్ని సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ తిరిగి స్కూల్లోకి వెళ్తే ఆ మధురానుభూతులే వేరు. మేము గోల్డెన్ జూబ్లీ వరకే కాకుండా ఇన్ ఫ్యూచర్లో కూడా స్కూల్ డెవలప్మెంట్ కోసం పూర్వ విద్యార్థులుగా ఎల్లప్పుడూ ముంగటుంటామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. సార్ మీరు చెప్పండి, మీరు ఏ బ్యాచ్లో చదివారు? పాఠశాలలో మీ బ్యాచ్లో ఎంతమంది ఉండేవారు? ఈ కార్యక్రమంలో ఏ విధంగా పాల్గొంటారు? 99-2000 బ్యాచ్. కార్యక్రమంలో మీ వంతు భాగస్వామ్యం ఏ విధంగా ఉండబోతుంది? పాత ఫ్రెండ్స్ అందరం కలిసి స్కూల్కి ఏదో రకంగా డెవలప్ చేయాలి ఆలోచన. అంటే మీరు చెప్పండి, మీరు ఏ బ్యాచ్కి చెందినటువంటి వాళ్ళు, మీ బ్యాచ్లో ఎంతమంది ఉండేవారు? కమిటీకి అదేవిధంగా పాఠశాలకు ఏ విధంగా సహాయపడబోతున్నారు మీరు? మేము 1999 2000 బ్యాచ్కి చెందిన వాళ్ళము. మేము మొత్తము 60 మేమంతా మా బ్యాచ్ వాళ్ళు 60 మెంబర్స్ ఉండే. అందులో ఇప్పుడు మేము ఒకరికొకరు కలిసి ఇప్పుడు 30 మంది ఇక్కడ అందరం కలిసి కోఆర్డినేట్ అయిపోయాము. ఇక ముందు మా వంతు సహకారము మిగతా 30 మందిని కూడా గ్యాదర్ చేసి, అదేవిధంగా మిగతా బ్యాచ్లో సీనియర్స్ కూడా ఎన్నో బ్యాచ్లకు చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందరం కోఆర్డినేట్ అయ్యి మా స్థానిక ఎమ్మెల్యే గారితో, మా గౌరవనీయులు పూజ్యులు చింత ప్రభాకర్ అన్న సహాయ సహకారంతో జూన్లో జరగబోయే గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ని కని విని ఎరగని రీతిలో ఘన విజయం చేయాలని, ఇదొక మన డిస్టిక్కి కూడా ఇప్పటివరకు చేయని విధంగా. ఎందుకంటే మెదక్ డిస్టిక్లో ఇది చాలా పురాతనమైంది. గతంలో సదాశివపేటలో మొదటి ఇంగ్లీష్ మీడియం ఆ జమానాలో ఇంగ్లీష్ మీడియం లేని పక్షంలో ఆ టైంలో ఇంగ్లీష్ మీడియం మాకు అవకాశం. ఆ స్కూల్లో మాకు బోధించిన మా గురువులకు మొదటగా పాదాభివందనాలు మా బ్యాచ్ అందరి తరఫు నుండి. మేము ఆ స్కూల్కి ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి మా వంతు సహాయ సహకారాలు చేసి మా స్థానిక ఎమ్మెల్యే గారి సహాయంతో మేమందరం ఒక్కటై ఏది ఘన విజయంగా చేయాలని మా కోరిక. అదేవిధంగా ఇక్కడ స్థానిక పాఠశాల భవనం ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ కలీం గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, పాఠశాలకు సంబంధించినటువంటి అంశంలో, గోల్డెన్ జూబ్లీ అంశంలో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అదే పాఠశాలలో మీరు చదివారా? చదివితే ఏ బ్యాచ్కి చెందినటువంటి వారు? మీ బృందం ఏ విధంగా పాల్గొంటారు? మొట్టమొదటిగా 1999-2000 బ్యాచ్కి సంబంధించి నేను అదే స్కూల్ రవీంద్ర మోడల్ స్కూల్లో చదివాను. నాకు చాలా సంతోషం ఉంది. అదే ఏరియా లొకాలిటీకి సంబంధించి కార్పొరేటర్గా ఉన్నాను. ఇప్పుడు పూర్వ విద్యార్థులకు సంబంధించి ఒక కమిటీ ఏర్పడ్డది. 50 ఇయర్స్కి సంబంధించిన గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్కు మేము సిద్ధమవుతున్నాము. మాతో ఎలాంటి సహకారం ఉన్నా మేము చేయడానికి సిద్ధం ఉన్నాం. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకోటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు అన్ని విధాలుగా సహకారం చేస్తా అన్నారు. ఆ బిల్డింగ్కి సంబంధించి ఎలాంటి ప్రోగ్రాంలైనా సరే అన్నిట్లో నేను మీకు కోఆపరేట్ ఉంటానని చెప్పిండు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బిడ్డ కానీ వాళ్ళ కొడుకు కూడా అదే స్కూల్కి సంబంధించిన స్టడీస్ తీసుకుర్రు. ఈరోజు వాళ్ళు అబ్రాడ్స్లో ఉన్నారు. ఏదున్నా మా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో మేము చేస్తాం. సార్ మీరు చెప్పండి, మీ యొక్క పాత్ర కమిటీలో మీరు కూడా ఒక మెంబర్గా ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. మీరు ఏ విధంగా పాల్గొనడం జరుగుతుంది? నేను 1996-97 బ్యాచ్ చెందినోని. పూర్వ విద్యార్థులలో నాగిట ఒక పాత్ర ఉంది. ఖచ్చితంగా మా స్కూల్ కోసం మేము కష్టపడి ఏదైతే గోల్డెన్ జూబ్లీ చేస్తున్నామో ఆ గోల్డెన్ జూబ్లీకి ఖచ్చితంగా మా శాయశక్తిలో కృషి చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఇది వర్ష మొత్తం మీద సదాశివపేట పట్టణంలోని కాకుండా సమీకృత మెదక్ జిల్లాలోనే RMHS పాఠశాల ఇంగ్లీష్ మీడియంకు గుర్తింపు చెందినటువంటి పాఠశాల. ఇది జిల్లాలోనే మొట్టమొదటి పాఠశాల కావడం ఒక విశేషం. అదేవిధంగా 50 వసంతాలలో ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడ నుంచి ఖండాంతరాలు దాటి దేశ విదేశాలలో ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నట్టుగా వారు చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కి సంబంధించినటువంటి విషయంలో 50 సంవత్సరాలుగా ఆ పాఠశాలలో చదువుకున్నటువంటి అందరూ పూర్వ విద్యార్థుల కలయికతో ఈ సెలబ్రేషన్స్ను గ్రాండ్గా నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరినీ కలుపుకోలు చేస్తూ కనీవిని ఎరుగని రీతిలో ఈ సెలబ్రేషన్స్ ఉండబోతాయనేటువంటి విషయాన్ని వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. ఉస్మాన్ గారు, RMHS పూర్వ విద్యార్థుల కమిటీ నిర్వహించబోతున్నటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎలా జరగబోతున్నాయి? ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు ఇప్పటివరకు?
ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ ఏమున్నదంటే మీ మీడియా ద్వారా మా స్టూడెంట్స్ ఉన్నారు కదా బయట దేశంలో అక్కడికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి అని ఒక ఫస్ట్ స్టెప్ వేసినాం మనం. దాని తర్వాత మేము ప్రోగ్రామ్ ఉన్నది దీన్ని స్థానిక అందరు కమిటీతో మాట్లాడి కమిటీ వాళ్ళు ఎవరికి ఇన్వైట్ చేద్దాము మంచి వాళ్ళకు. అందులో మా బ్యాచ్ మా స్కూల్లో చదివిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, అందులో ఎస్ఐలు సిఏలు ఉన్నారు, అందులో ఇంజనీర్స్ బాగున్నారు. అందులో వాళ్ళకి అందరికీ కోఆర్డినేట్ చేస్తున్నాం ఒక్క దగ్గర చేసి వాళ్ళతోని కూడా జర టచ్అప్ అయ్యి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి టచ్అప్ అయినాం అనుకో మేడం, వాళ్ళకు కూడా ఒక ఇంట్లో వస్తారు అదే 50 years అయింది స్కూల్ది అని తెలియాలి అందరికీ. ఈ స్కూల్ చూస్తే చాలా బాధ ఉన్నది. ఈ స్కూలు మేము చదివినప్పుడు మేము ఇప్పుడు 25 years తర్వాత ఈ స్కూల్లో ఎంట్రీ అయినాము. ఎంట్రీ అయినాక ఈ స్కూల్ చూస్తే చాలా ఘోరం ఉన్నది. ఈ స్కూల్ పరిస్థితి బాగాలేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు సపోర్ట్ చేస్తా అని చెప్పిర్రు. ఆల్రెడీ ఆయన కూడా 2 years ఎమ్మెల్యే అయ్యి అట్లేం లేదు. స్థానిక కౌన్సిలర్స్ అందరు మా స్కూల్లో చదివిన వాళ్ళు ఒక 10 మంది కౌన్సిలర్స్ ఉన్నారు, కార్పొరేటర్స్, వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు మమ్మల్ని. అట్లేం లేదు. మొత్తం యూత్ ఈ స్కూల్లో జూనియర్స్ సీనియర్స్ అందరికి ఒక మెసేజ్ కావాలి. మెసేజ్ పోయి అందరితోని మెసేజ్ అయితే ఒక ఇనాగ్రేషన్ ఆ రోజు ఈ స్కూల్ బిల్డింగ్ కూడా ఇనాగ్రేషన్ అందరు ఓల్డ్ బిల్డింగ్ ఉన్నది దాన్ని డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ ఏదైనా బిల్డింగ్ కూడా ఇనాగ్రేషన్ పెడితే బాగుంటుందని ఆలోచనలు ఉన్నాం మేడం. ఓకే ఓకే అండి. సో మనతో మాట్లాడడానికి ఆర్ఎంహెచ్ఎస్ ఎక్స్ స్టూడెంట్ ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు, ప్రజెంట్ కోదాడ సిఐగా వర్క్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదామండి. హలో అండి మధుసూదన్ రెడ్డి గారు. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, చెప్పండి. అంటే మీరు చదువుకున్నటువంటి ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్ 50 years కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి రెడీ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది మీకు? ఇన్విటేషన్ అందిందా మీకు? వస్తున్నారా? Nagesh, first of all, I want to congratulate President Nagesh for taking initiation for this mega event. Thank you. Nagesh, congratulations and all the best. తర్వాత మేడం అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక 50 years తర్వాత కూడా అందరు కూడా ఒక అంటే ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని 50 years తర్వాత ఒక గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఇంత గ్రాండ్ గా ప్లాన్ గా చేస్తున్న ఈ స్కూల్ కూడా బాగా ఒక రినోవేషన్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఈ సోషల్ నెట్వర్క్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా స్టూడెంట్స్ కూడా కమ్యూనికేషన్ బాగా పెరిగింది. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఈ బ్రదర్ మధ్యలో ఉన్న బ్రదర్ పేరు అయితే నాకు తెలియదు కానీ పరమాత్మ నగేష్ ఐ కెన్ ఐడెంటిఫై. వాళ్ళంతా అందరూ ప్రతి బ్యాచ్ లో కూడా ప్రతి స్టూడెంట్స్ ను కాంటాక్ట్ చేసి చాలా మంది స్టేట్స్ లో ఉండ్రు, చాలా మంది డాక్టర్స్ ఇంజనీర్స్ ఉండ్రు, అందరూ తోడ్పాడైతే మేము చదివిన స్కూల్ కు ఏదో ఒకటి చేసి రుణం తీర్చుకుంటామని చెప్పి మేము అనుకుంటాం. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. ఐ అష్యూర్ Nagesh, you can contact me at any time. I am in regular in touch with Nagesh. I will extend my full cooperation to committee, and I am assuring at the time of event I will be present and spend time for the celebrations, and we all together make it a grand success, madam. Right. Thank you so much అండి మధుసూదన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. Thank you అన్న. It's a surprise actually that you called us. నెక్స్ట్ మరో కాలర్ ఉన్నారండి, భాగ్యశ్రీ గారు, హౌస్ వైఫ్ గా ఉన్నారు, ప్రెసెంట్ ఎక్స్ స్టూడెంట్, ఆర్ఎంహెచ్ఎస్ ఎక్స్ స్టూడెంట్. హలో అండి. హలో అండి, దిస్ ఇస్ భాగ్యశ్రీ. భాగ్యశ్రీ గారు, ఇన్విటేషన్ అందిందా మీకు? ఆర్ఎంహెచ్ఎస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి వస్తున్నారా? అవునండి, తప్పకుండా వస్తాను. సో మాట్లాడండి, ఆర్ఎంహెచ్ఎస్ ఎక్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. హాయ్ నగేష్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. దిస్ ఇస్ ఎ గుడ్ ఇనిషియేటివ్ వాట్ వి స్టార్టెడ్. హలో, మాట్లాడండి. ఈ ప్రోగ్రామ్ ఇన్ ద గ్రాండ్ సక్సెస్ స్టార్టింగ్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ వి ఆర్ టేకింగ్ అండ్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ సక్సెస్ అండ్ we need to reconstruct our building which is in a bad condition, and for this Nagesh has taken a good initiative to start a committee and everybody is putting it. నాకు మాటలు రావట్లేదు సంతోషంలో. మా స్కూలు
స్కూల్ అంటే ఎమోషన్ తయారు చేస్తూ భాగ్యశ్రీ గారు, అంటే మీ క్లాస్మేట్స్ ఎవరైతే మీకు కాంటాక్ట్లు ఉన్నారో వారికి కూడా చెప్పండి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రమ్మని చెప్పేసి. I'm poking everybody. I'm starting everybody. I'm making them to come and participate in this program. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి భాగ్యశ్రీ గారు. సో థ్యాంక్ యూ. పరమాత్మ గారు మీరు చెప్పండి, అంటే మీరు ఏ బ్యాచ్? 93-94 బ్యాచ్. ఓకే, సో ఇప్పుడు RMHS కమిటీ ఏదైతే committee, స్టూడెంట్స్ vice కమిటీ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? మరి ఈ సెలబ్రేషన్స్ ఎలా అరేంజ్ చేస్తారు, ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు వస్తున్నారు, గెస్ట్ గా ఎవరైనా వస్తున్నారా? ఇప్పుడు అంటే మేము ఆల్రెడీ అందరికీ ఇప్పుడు మా ఊరు మెదక్ సంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే చింత ప్రభాకర్తో ఆయనతో మాట్లాడి మా హరీష్ రావు గారిని, కడియం శ్రీహరిని కానీ, హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ, తర్వాత KTR కానీ పిలవాలని అనుకుంటున్నాం ఆ ప్రోగ్రామ్కి. ఓకే, తర్వాత మా 3000 మంది ఇప్పుడు మా ఎక్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కలిసి మొత్తం 5000 మంది వరకు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కి రావడానికి అవకాశం ఉంది. ఓకే ఓకే, సో నగేష్ గారు మీరు చెప్పండి, అంటే మీరు చెప్పండి. RMHS స్కూల్లో ఫస్ట్ అడ్మిషన్ BSP లీడర్ తెలంగాణ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ ఫస్ట్ అడ్మిషన్. ఓకే ఓకే, పొలిటికల్లో. ఓకే, నాగేష్ గారు మీరు చెప్పండి, అంటే ఏదైతే ఇప్పుడు కమిటీ ఉందో నెక్స్ట్ అంటే ఈ సెలబ్రేషన్స్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందో, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటున్నారు? స్కూల్ డెవలప్మెంట్ కోసం ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఇనీషియల్గా మేము ఈ ఈవెంట్ అనుకున్నప్పుడు లైక్ ఓకే 50 years సెలబ్రేషన్ చేద్దాము, మళ్ళీ శిథిలంగా కనిపిస్తున్న బిల్డింగ్ని కొద్దిగా రినోవేట్ చేసి ఇప్పుడు స్కూల్ ఒకటి షిఫ్ట్ సిస్టమ్ వస్తుంది. అన్ఫార్చునేట్గా బిల్డింగ్ సరిగ్గా లేదని చెప్పేసి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏమో వేరే స్కూళ్ళతో షేరింగ్ చేస్తున్నారు. సో అది కాకుండా ఫుల్ షిఫ్ట్ అయ్యేటట్లు చేసి 50 years సెలబ్రేషన్ చేద్దామని ఇనిషియల్గా ప్లాన్ ఉండే. బట్ పూర్వ విద్యార్థుల కోఆపరేషను వాళ్ళు ముందుకు రావడం చూస్తుంటే ఇది ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి అవసరం పడితే ఫ్యూచర్లో లైక్ అవసరం ఉన్న ఎక్స్ స్టూడెంట్స్కి ఎవరైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే కూడా చేయడము. ప్లస్ ఇంకోటి లైక్ 10+2 ఒకప్పుడు మేము 92లో కూడా మా స్కూల్లో ఇంటర్మీడియట్ ఉండే. సో ఒక 2 years కంటిన్యూ చేసి అప్పుడు డిస్కంటిన్యూ చేశారు. సో మా సదాశివపేటలో మంచి ఇంటర్మీడియట్ కాలేజ్ అంటూ లేదు. సో ఒకవేళ ముందుకు ట్రస్ట్ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ముందుకు వస్తే ఇంటర్మీడియట్ కానీ డెవలప్ చేయడము, తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా పెట్టే ప్రపోజల్స్ పెట్టడము. సో ఇది ఇప్పుడు ఇనిషియల్ స్టార్ట్అప్ స్టేజ్లో ఉంది. బట్ అగైన్ కోఆపరేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఎవర్ కోఆపరేట్ టిల్ నవ్ అయితే చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. లక్కీగా లైక్ ఫ్రమ్ అబ్రాడ్ అండ్ మంచి సెటిల్ అయిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధుసూదన్ CA గారు నాకు సర్ప్రైజ్ కాల్ రావడము. సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు లైక్ ముందుకు వచ్చేసి ఇంకా చేస్తే లైక్ ఫండ్ కూడా ఉంటుంది, ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆలోచన. రైట్, మరో కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. శ్రీకాంత్ గారు, బెంగళూరు ఐడియా నెట్వర్క్ మేనేజర్ గారు ఉన్నారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. హలో అండి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు హలో. రైట్, ఐడియా సిగ్నల్ బాగానే ఉంటుంది. ఉస్మాన్ గారు మీరు చెప్పండి, ఎప్పుడండి డేట్ ఎప్పుడు? సో ఏ టైంలో ఉండబోతోంది? సో చాలా మంది ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు, ఇన్వైట్ చేస్తారా వాళ్ళని? డేట్ టైం చెప్పండి. ఐడియా డేట్ టైం కమిటీ డిసైడ్ చేస్తుంది జూన్. అలా ఇంకోటి మా సీనియర్స్ కి తెలవాలని మేము సోషల్ మీడియాలో వచ్చినాము. కంపల్సరీ సీనియర్స్ కి అందరికి, జూనియర్స్ కి అందరికి తెలవాలి. జూన్ లో ఉంటుంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, డేట్ అనేది ఫిక్స్ చేయలేము. మాకేమో ఈ స్కూల్లో ఏమున్నదంటే గ్రేటు, చాలా మంది మంచి స్థాయిలో ఉన్నారు మేడం. ఇప్పుడు చదివిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ కూతురు అబ్బాయి మా స్కూల్లోనే చదివారు. ఇట్లా ఇప్పుడు శంకర్ గౌడ్ BSP పెద్ద లీడర్ ఆయన కూడా ఫస్ట్ అడ్మిషన్ మా స్కూల్లో. ఇట్లా మస్తున్నాయి మా స్కూల్లో చరిత్రలు. కొంతమంది మంచి డాక్టర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, చాలా డాక్టర్స్, టీచర్స్ చాలా మంది ఉన్నారు మేడం. అట్లా నిజంగా వాళ్ళందరూ కూడా స్కూల్ అందరు తెలవాలి. వాళ్ళు హెల్ప్ చేస్తే ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది. మాది ఏమైందంటే సాస్పేట్ కాదు, డిస్ట్రిక్ట్ లా మొత్తం హాస్టల్ల డిస్ట్రిక్ట్స్ మెదక్ డిస్ట్రిక్ట్ లా RMHS హాస్టల్లా 200 మంది ఆ పీరియడ్ లో హాస్టల్ ఉంటుండే. బిదర్ నుంచి మా హాస్టల్ ఉంటుండే, హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి మా హాస్టల్ ఉంటుండే. ఇప్పుడు సికింద్రాబాద్ లో మా కిషోర్ గౌడ్ అని మా క్లాస్మేట్ ఉన్నాడు, ఇప్పుడు మాకు టచ్ లో లేడు.
ఓకే ఇటువంటి వాళ్ళకి మెసేజ్ పోవాలి. ఎస్ ఎస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. రవీందర్ రెడ్డి అని ఉన్నాడు, ఇప్పుడు 25 years తర్వాత రవీందర్ రెడ్డి అని కలిసిండు, ఇట్లా కలుస్తున్నారు. అట్లేం లేదు మేడం, అప్పుడు బాగుండేవి అన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా, ఫెసిలిటీస్ అయినాయి, ఇప్పుడు అయినాయి మేడం. కలవడానికి ఫ్రెండ్స్ కలవడానికి ఇప్పుడు అయినాయి. స్కూల్ అప్పుడు ఇప్పుడు మా బ్యాచ్ లా 66 members, 66 members లా 40 members లైన్ లో వచ్చిర్రు. 20 members. అంటే మినిమం అంటే ఎంత మందిని మీరు ఇప్పటివరకు గ్యాదర్ చేసి ఉంటారు, ఎంత మందికి కాంటాక్ట్ అయ్యారు? ఇప్పటివరకు 500 మందిని కాంటాక్ట్ చేశాము. ఇంకా మిగతా వాళ్ళని జూనియర్స్ కి కలిపి 500 మంది. వెబ్సైట్ లాంచ్ చేసాము. వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్స్ ఒక 300 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. rmhstrust.org అని చెప్పేసి. ప్రతి విద్యార్థికి మేమేంటే ఫీడ్బ్యాక్ అడుగుతున్నాము. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఎలా చేయాలి, తర్వాత స్కూల్ డెవలప్మెంట్ కు ఎలా విధంగా మీరు సజెషన్స్ ఇస్తారు, గైడ్ లైన్స్ ఇస్తారు, వాళ్ళకి అప్రోచ్ అవుతున్నాం ప్రతి ఒక్క ఎక్స్ స్టూడెంట్ కి. థ్యాంక్స్ టు వాట్సాప్ స్పెషల్లీ లైక్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక గ్రూప్ ఫుల్ అయిపోతే 256 members, మళ్ళీ రెండో గ్రూప్ పెట్టాము. అది సరిపోవట్లేదని చెప్పేసి టెలిగ్రామ్ ఒకటి పెడితే దాంట్లో 5000 లిమిట్, అంటే దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 800 members రిజిస్టర్ అయ్యారు టెలిగ్రామ్ గ్రూప్లో. సో అంటే కమ్యూనికేషన్ ఫాస్ట్గా వెళ్తుంది. సో థ్యాంక్స్ టు దట్. అండ్ ఈజీగా అందరు కూడా అట్ ద సేమ్ టైమ్ స్కూల్లో ఉన్న స్థితిని చూస్తే వాళ్ళు స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతున్నారు. దే ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండ్ మెమోరీస్ అన్ని నెమరు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అగైన్ ఇట్స్ మేమేమనుకుంటామంటే ఇది మెమరీ కాదు, లైక్ యూనో ఇట్ విల్ బికమ్ ఏ ఫ్యాక్ట్ అగైన్, మళ్ళీ రినోవేట్ చేసి చూపెట్టాలని చెప్పేసి మా దృఢ సంకల్పము. ఈ 3 monthsలో చేయాలి, జూన్ యానివర్సరీ వరకు, జూన్ వరకు చేయాలని చెప్పేసి. సో ఈ 3 monthsలో అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళందరికీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి రమ్మని చెప్పి హెల్ప్ కూడా తీసుకోబోతున్నారు వాళ్ళ నుంచి స్కూల్ డెవలప్మెంట్కి. పరమాత్మ గారు మీరు చెప్పండి, అంటే ఒకప్పుడు ఎలా ఉండేది టీచింగ్, ఇప్పుడు ఎలా ఉంది? మీరు చదువుకున్నప్పుడు ఎలాంటి టీచింగ్ ఉండేది ఈ స్కూల్లో? అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. ప్రతి ఒక్క టీచర్ కానీ ఇండివిజువల్ అటెన్షన్స్ బాగా ఉండేది. అప్పుడు ఏంటంటే మార్నింగ్ 9 నుంచి 4:30 వరకు స్కూల్ ఉండేది. అప్పుడు ఈ స్కూల్లో ఎట్లా ఉంటే ఖచ్చితంగా పంక్చువాలిటీ మెయింటైన్ చేశారు. వితిన్ 1 minute లేట్ అయినా కానీ స్కూల్లోకి అలౌ, ప్రేయర్ కానీ క్లాసెస్కి అలౌ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే అప్పుడు యూనిట్ టెస్ట్లు కానీ ఎగ్జామ్స్ కానీ రెగ్యులర్గా కండక్ట్ చేసేవాళ్ళు. డిసిప్లిన్ అందరికి కూడా కంపల్సరీ యూనిఫామ్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే షిఫ్ట్ సిస్టమ్ అయిందంటే మార్నింగ్ 8:30 నుంచి 12:30 వరకే క్లాసెస్ అయింది. తర్వాత వాళ్ళకి ఆడుకోవడానికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏం లేదు. మేము ఉన్నది అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిమం ఉన్నా కానీ టీచింగ్ కానీ మెయింటైన్ డిసిప్లిన్ కానీ బాగుండేది. ప్రతి ఒక్కరు అప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా అందరు కూడా ఇప్పుడు హై పొజిషన్లో ఉన్నారు, వెల్ సెటిల్డ్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు 8:30 12:30 వరకు వాళ్ళకి 1/2 hour ఈచ్ క్లాస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు సరిగ్గా సిలబస్ అవ్వట్లేదు, వాళ్ళకు కూడా సరిగ్గా కమ్యూనికేషన్, స్టూడెంట్కి టీచర్ మధ్యలో కమ్యూనికేషన్ తగ్గింది. ఇది కొద్దిగా మార్పు ఉంది. ఎందుకంటే సేమ్ టీచర్సే బట్ క్లాసెస్ తగ్గిపోయాయి, క్వాలిటీ ఎడ్యుకేషన్ తగ్గిపోయింది ఇప్పుడు. సో ఉస్మాన్ గారు చెప్పండి, అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి? నేను చెప్తాను. అయితే ఏమేంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొన్ననే మేము 1 month నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేస్తామంటే ప్రతి ఎక్స్ స్టూడెంట్స్, ఇప్పుడు 40 బ్యాచ్లో పోయిన ఎక్స్ స్టూడెంట్స్కి ఏం చేస్తున్నామంటే ప్రతి వాళ్ళకి బ్యాచ్గా క్రికెట్ టోర్నమెంట్స్, వాలీబాల్ టోర్నమెంట్స్, తర్వాత మ్యూజికల్ చైర్స్, చెస్, క్యారమ్స్ ఇలాంటి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ పెడుతున్నాం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాం. అందరు ఎక్స్ స్టూడెంట్స్ మొత్తం కూడా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి, తర్వాత మెగా హెల్త్ క్యాంప్ పెడుతున్నాం. తర్వాత ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి చలివేంద్రాలు, మా సదాశివపేట టౌన్లో కూడా చలివేంద్రాలు పెట్టే కూడా ప్రపోజల్స్ ఉన్నాయండి. ఓకే ఓకే. మా దగ్గర ఓల్డ్ స్టూడెంట్స్ డాక్టర్స్ ఒక 50 డాక్టర్స్ ఈజీగా ఉంటారు. సో ఈ హెల్త్ క్యాంప్ల వల్ల కూడా డాక్టర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మేము అదే డాక్టర్స్ని యూటిలైజ్ చేసుకొని హెల్త్ క్యాంప్స్ పెట్టడము, బ్లడ్ బ్యాంక్స్ పెట్టడం అనేది, బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, ఇవన్నీ చేస్తాం. ఓకే ఓకే. మా టౌన్లో డాక్టర్స్ అంటే ఇప్పుడు కొత్తోళ్ళు పాతోళ్ళు కలిపి మా టౌన్లో 18 members ఉన్నారు సదాశివపేట టౌన్లో. ఓకే ఓకే. తర్వాత కార్డియాలజిస్టులు ఉన్నారు, స్కిన్ స్పెషలిస్ట్ ఉన్నారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, చాలా మంచి స్థాయిలో సెటిల్ అయినటువంటి అందరూ కూడా వాళ్ళ సహకారంతో ఇలాంటి అదే స్టడీ రావాలి, అట్లనే స్కూల్ కావాలని ఇది మేడం. మీరు ఏదైతే కాంటాక్ట్ చేసి వాళ్ళకి అడుగుతున్నారో హెల్ప్, అంటే ఈ స్కూల్ డెవలప్మెంట్ కి, వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్? వాళ్ళు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చేయాలనే ఇంటెన్షన్ ఉంది. వాళ్ళు కూడా చాలా మీరు చేయండి, మీ వెంట మేము ఉంటామని ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు కాక వేరే స్కూల్లో వాళ్ళు కూడా ఏమంటారు అంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఉన్నది, ఇది ఎవరు పట్టించుకుంటారు, 25 years తర్వాత వచ్చి మళ్ళీ ఈ స్కూల్కి ఎవరు పట్టించుకుంటారు పని లేక అన్నట్లు ఇట్లా మాట్లాడుతారు. చాలా మంది గ్రేట్
ఫీల్ అవుతారు మా గురించి. సో ఏదైతే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి అంటే ఈ కమిటీ, మీ కమిటీ ఏదైతే ఉందో ఓల్డ్ స్టూడెంట్స్ కమిటీ కాకుండా ఎవరు హెల్ప్ చేస్తున్నారు మీకు? అంటే స్థానిక నాయకులు అందరితోనే హెల్ప్ తీసుకుంటాం మేడం. ఇది స్కూల్ ఉన్నది, మా స్కూల్ తరఫు నుంచి చాలా మాకు ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ టూ మచ్ అయిపోయినాయి. మా స్కూల్లో ఏమి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మేము వాళ్ళకు ఒక పొజిషన్కి తేవాలి అంటే మళ్ళీ వాళ్ళకి మొత్తం స్ట్రిక్ట్లీ చేస్తేనే, మేము ఆ కమిటీ చేస్తేనే వాళ్ళు వస్తారు ఒక పొజిషన్లో, స్కూల్ వస్తుంది పొజిషన్లో. సో ఫైనల్గా చాలామంది ప్రోగ్రామ్ చూస్తున్నారు RMHS. సో 50 years నుంచి ఎంతోమంది స్కూల్లో చదివి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మంచి స్థాయిలో సెటిల్ అయిన వాళ్ళు. చాలామందికి ఇన్విటేషన్ అందకపోవచ్చు, చాలామందికి మెసేజ్ అందదు. సో స్టూడెంట్ తరపు నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. ఇన్విటేషన్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. లైక్ దేశ విదేశాల్లో ఉన్న మన తోటి రవీంద్ర మోడల్ హై స్కూల్ విద్యార్థులకు విద్యార్థినులకు 40 సంవత్సరాల నుంచి 40 బ్యాచ్లు, ఆల్మోస్ట్ 50 years నుంచి 40 బ్యాచ్లు అయినాయి. 3000 మంది విద్యార్థులు ఉన్నారు. చాలా గొప్ప సంఖ్య ఇది. అందరూ ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళకు నేను కోరేది ఏంటంటే, ఇప్పటివరకు మాకు ఆన్లైన్ ద్వారా కానీ లైక్ వేరియస్ పేపర్ మీడియా ద్వారా కానీ కాంటాక్ట్లోకి వచ్చిన వాళ్ళు ఒక 1000 members వరకు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళ దగ్గర కూడా ఈ మెసేజ్ పోవాలి. వాళ్ళు మళ్ళీ మన స్కూల్ను మనం పునర్నిర్మాణం చేసుకుందాము. మనకు ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని ఆశిస్తున్నాము. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మనకు దగ్గరలోనే మన స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. తను కూడా సహకారం చేయడానికి ముందుకొస్తున్నారు. సో అందరినీ కలుపుకొని మన బ్యాచ్లోనే స్కూల్లో పూర్వ విద్యార్థులే 6 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు. సో ఏదన్నా అధికారికంగా సమస్య కావాలన్నా వాళ్ళని తీసుకొని మీరు కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ముందుకొచ్చి మనము లైక్ ట్రస్ట్ ద్వారా మంచి డెవలప్ చేసుకొని 50 years సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రైట్. పరమాత్మ గారు, ఉస్మాన్ గారు ఒక్క లైన్లో చెప్పండి, టైం అయిపోతుంది. ఓకే. మీరు ఏంటంటే స్కూల్ గోల్డెన్ జూబ్లీతో పాటు మన స్కూల్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా రోజుకు ₹1 ఇవ్వాలని ప్రతి ఒక్క విద్యార్థునికి మనవి చేస్తున్నాను. దీనివల్ల ఈ వచ్చే ఫండ్ వల్ల మనము జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మీ సహకారం కావాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరు ప్రతి ఒక్కరు RMHSలో చదివిన వాళ్ళు కంపల్సరీ ఇది చూడాలి. చూసి దీన్ని ఏమున్నది అనేది మీరు రావాలి ప్రోగ్రామ్ కంపల్సరీ చూడాలి. ఈ ప్రోగ్రామ్ అంటే RMHS పూర్వ విద్యార్థుల కమిటీ మెంబర్స్ చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో స్కూల్ డెవలప్మెంట్ కోసం అది దిగ్విజయంగా పూర్తవ్వాలి. స్కూల్ పూర్వ వైభవం రావాలి స్కూల్కి. ఎంతోమంది ఈ స్కూల్ ద్వారా చదివి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది చదివి మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. అండ్ ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరగాలి. ఇలాంటి సెలబ్రేషన్స్ RMHS స్కూల్ ఇంకా ఎన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆల్వేస్ వెల్కమ్ అండి. స్టూడియో వాళ్ళకి అందరికీ బృందానికి అందరికీ ధన్యవాదాలు. చాలా మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు చాలా రుణపడి ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాల్టి స్టడీ సర్కిల్. స్టే ట్యూన్డ్.